నా పేరు వికాస్ కుమార్ సార్. గూగుల్ ఫామ్ లింక్ పెట్టినప్పుడు అందులో కొన్ని ఏం క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చన్ నేను అక్కడ రాశాను సార్. ఏంటి అంటే, నేను ఒకరికి నాకు హెల్ప్ కావాలని ఒకరి దగ్గరికి వెళ్ళాను నేను. నాకు వాళ్ళు చేయలేదు. అయితే వాళ్ళు నా దగ్గరికి హెల్ప్ కోసం వచ్చినప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేస్తే అది కరెక్టా తప్ప, చెయ్యకపోతే అది తప్ప కరెక్టా అనేది. మనందరికీ ఒక ట్రామా అంటే ఏంటి అంటే క్షమాగుణం లేకపోవటమే ట్రామా. మనం ఒక మనిషిని క్షమించలేం. ఎందుకు క్షమించలేము? ఏం అడ్డం వస్తుంది ఆ మనిషిని మనం క్షమించడానికి? ఎందుకు అనుకోలేము? మన కూతురు పెళ్ళికి మనం వెళ్ళినప్పుడు వాడే కష్టంలో ఉన్నాడు, వాడు ఇవ్వలేకపోయాడేమో. మన దగ్గర ఆ రోజు ఉందా? వాడి తల్లికి క్యాన్సర్ అని మన దగ్గర వచ్చినప్పుడు నిజంగా నా దగ్గర ఉందా? ఉండి నేను ఇవ్వలేదా? లేదా వాడు ఇవ్వలేదని నేను ఇవ్వలేదా? మన జీవితాలండి. ఇప్పుడు సనాతన ధర్మం రిజర్జెన్స్ ఎందుకు జరిగింది? నా దృష్టిలో మనకి మళ్ళీ రామకృష్ణుల మీద ప్రేమ ఉండి సనాతన రిసర్జెన్స్ జరగల. మనకి బాధలు చాలా పెరిగాయి. ఇవాళ నాకు చెమట వస్తుంటే ఏసీ ఉంది, అయినా జీవితంలో నాకు బాధ ఉంది. మన జీవితాల్లో మీరు చూసుకుంటే ఒక తరం ముందుకెళ్ళే కొద్దీ కంఫర్ట్స్ పెరిగాయి కానీ బాధలు పెరిగాయి. నాకు అది చాలా ఎవిడెంట్లీ సమాజంలో అర్థమవుతుంది. ప్రతి ఇంటి పంచాయతీ చూస్తే చాలా కాంప్లెక్సిటీస్ పెరిగాయి. ఇవి ఎందుకు పెరిగాయి అనుకుంటున్నారు మీరు? కంఫర్ట్స్ పెరిగి కాదు, మన మనసులు చాలా ఇరుకైపోయాయి. ఇళ్ళు పెద్దవయ్యాయి, మనసులు ఇరుకయ్యాయి. మనలో క్షమాగుణం లేదు. అంటే ఒక వ్యక్తి మనతో దురుసుగా ప్రవర్తిస్తే వాడు ఏ పరిస్థితుల్లో పాపం అలా ఆలోచించాడో, ఏ పరిస్థితుల్లో అలా ప్రవర్తించాడో అనే ఒక భావన మనలో ఎందుకు కలగట్లేదు? అంటే మనలో సత్వగుణం లేదు, అహం అనేది ఉంది. నన్ను ధిక్కరించాడు, నన్ను తూలనాడాడు అనే ఒక అహంకారం ఉంది.